హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు ఈజీగా చేయగలిగే బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వచ్చేసండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు నేను ఎవరైనా ఈజీగా చేయగలిగే బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసేయండి. దానికి 1 కప్ గోధుమ పిండి, ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి యూజ్ చేస్తాను నేను. చూసారు కదా, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, టేస్ట్కి తగ్గట్టు చిటికెడు సాల్ట్, నువ్వులు ఒక హాఫ్ టీ స్పూన్ నువ్వులు, హాఫ్ టీ స్పూన్ సోంపు, చూసారు కదా, హాఫ్ టీ స్పూన్ సోంపు. దానిలో 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాము. ఇదిగోండి, చూసారు కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. దానిలోనే 4 ఇలాచి, హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో నేను చూసారు కదా, ఇట్లా ఫైన్ పౌడర్ అయితే పట్టుకోవాలి. ఎండు కొబ్బరి, షుగర్, ఇలాచి, దీన్ని కూడా దీనిలోనే యాడ్ చేస్తున్నాం. గోధుమ పిండి, బొంబాయి రవ్వ, సోంపు, నువ్వులు, కొద్దిగా సాల్ట్ అన్నీ కలిపేసి యాడ్ చేశాను. కొంచెం నెయ్యి యాడ్ చేశాను అంతే. దీన్ని మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చిన్న ఉండలాగా చేసుకోవాలి. నేను ఎట్లాగో చూపిస్తాను. వచ్చేసేయండి. చూసారు కదా, పిండి కలిపినప్పుడు ముద్ద చేస్తే ఇట్లా అయితే ఉండాలి. ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వస్తున్నట్టు. మీకు అవసరం ఇట్లా రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కాగబెట్టిన ఆయిల్, చల్లార్చిన ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదిగో నన్ను చూసారు కదా, దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇదిగో నన్ను చూసారు కదా, పిండి అయితే పర్ఫెక్ట్గా ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ దీన్ని ఇట్లా వదిలేసేయాలి. వదిలేసి అంతలోనే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ పోసి ఫ్రై ఎలా చేసుకోవాలి, బిస్కెట్స్ ఫ్రై ఎలా చేసుకోవాలి చూపిస్తాను. వచ్చేసేయండి. ఇదిగోండి, 10 మినిట్స్ అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత పిండిని ఇట్లా తీసుకొని రోల్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా రోల్ చేసుకొని నైఫ్ తోటి చిన్న చిన్న పీసెస్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఇదిగో నన్ను చూసారు కదా, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎవరైనా ఈజీగా చేయగలిగే గోధుమ పిండి కొబ్బరి బిస్కెట్స్ చాలా ఈజీ అండి. 20 మినిట్స్లో అయిపోతుంది. మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.